ప్రార్థన చేసుకుందాం. మహాపరిషత్తులో మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్థితిలో స్తోత్రాలు ఆచరించుకుంటున్నాను ప్రభా. నాయన గడిచిన సంవత్సరం అంతా ఎంతో క్షేమంగాను సురక్షితంగాను కాపాడు ప్రభా. 2025 సంవత్సరాన్ని మీకు మాకిచ్చి మొదటి ఆదివారం ఈ విధంగా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి తండ్రిని బట్టి నీకు లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాను ప్రభా. నాయన ఆరాధనలు మీరు ఆశీర్వాదకరంగా జరిగించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా ప్రతి విషయాల్లో మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం. రావాల్సిన ప్రతి బిడ్డను మీరు వర్తంగాను క్షేమంగా మీరు నడిపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. మీ ఆత్మాధ్వర్యంలో ఆరాధన మీరు జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కరెక్ట్ కొత్తగా ఉన్నది ప్రభా. కరెక్ట్ కూడా మరి నాయన రాగలుగుటకు అటువంటి నీ కృపను చూపించండి. సాధారణ ఎక్కడ ఏ విధమైన అడ్డు ఆటంకాలు నాయన కలిగించకుండా నాయన మీరే కేవలం మీరే ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామం పేరట ప్రతి దాన్ని పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రశ్నించిన ప్రాణమా ప్రతి ప్రశ్నకు జవాబు యేసుమా. ప్రశ్నించిన ప్రాణమా ప్రతి ప్రశ్నకు జవాబు యేసుమా. కలత చెందనేలా కృంగిపోవనేలా, కలత చెందనేలా కృంగిపోవనేలా, నా దేవుని యందు నీవు నిరీక్షించుమా. నా రక్షణకర్తను సన్నుతించుమా. నా దేవుని యందు నీవు నిరీక్షించుమా. నా రక్షణకర్తను సన్నుతించుమా. ప్రశ్నించిన ప్రాణమా ప్రతి ప్రశ్నకు జవాబు యేసుమా. ప్రశ్నించిన ప్రాణమా ప్రతి ప్రశ్నకు జవాబు యేసుమా. ఇరుకైన కరుకైన మార్గమని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. ఇరుకైన కరుకైన మార్గమని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. ఇరుకులో విశాలత కలుగ చేయుట, కరుణైన దారిని సరిచేసి నడుపుట. ఇరుకులో విశాలత కలుగ చేయుట, కరుకైన దారిని సరిచేసి నడుపుట. నా యేసునాథుని ప్రత్యేకత, నా యేసునాథుని ప్రత్యేకత. కలత చెందనేలా కృంగిపోవనేలా, కలత చెందనేలా కృంగిపోవనేలా, నా దేవుని యందు నీవు నిరీక్షించుమా. నా రక్షణకర్తను సన్నుతించుమా. నా దేవుని యందు నీవు నిరీక్షించుమా. నా రక్షణకర్తను సన్నుతించుమా. ప్రశ్నించిన ప్రాణమా ప్రతి ప్రశ్నకు జవాబు యేసుమా. ప్రశ్నించిన ప్రాణమా ప్రతి ప్రశ్నకు జవాబు యేసుమా. కలత చెందనేలా కృంగిపోవనేలా, కలత చెందనేలా కృంగిపోవనేలా, నా దేవుని యందు నీవు నిరీక్షించుమా. నా రక్షణకర్తను సన్నుతించుమా. నా దేవుని యందు నీవు నిరీక్షించుమా. నా రక్షణకర్తను సన్నుతించుమా. ప్రశ్నించిన ప్రాణమా ప్రతి ప్రశ్నకు జవాబు యేసుమా. ప్రశ్నించిన ప్రాణమా ప్రతి ప్రశ్నకు జవాబు యేసుమా. ఆయన ఆరాధించుకునే సమయం ఈ సమయంలో ఉన్నాం కాబట్టి మీ మనసులో ఆయన తట్టు మలచి ఆయన మనకిచ్చిన ఈ సమయాన్ని ఆయన స్థలంలో మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ గతిలో ఉన్నా ఆయన మనల్ని కాచి కాపాడేటువంటి దేవుడు.
ఏ సమయంలో ఉన్నా కూడా ఆయన మనం ఆరాధించడం మర్చిపోవద్దు. ఆయన ఇచ్చిన మనకి ఈ అవకాశాన్ని ఆయన కొరకు మనం సద్వినియోగం చేసుకుందాం. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో దేవున్నా స్తుతి పాడేదను. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో దేవున్నా స్తుతి పాడేదను. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో దేవున్నా స్తుతి పాడేదను. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో దేవున్నా స్తుతి పాడేదను. చెరసాలలో నేను బందీగా ఉన్నా సింహాల బోనులో పడవేసిన. చెరసాలలో నేను బందీగా ఉన్నా సింహాల బోనులో పడవేసిన. యేసు నామమే ఆధారము కాగా యేసు రక్తమే నా విజయము. పగటి ఎండలో రాత్రి వెన్నెలలో తునుకక కాపాడి యేసు దేవునికే ఆరాధనా. ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఈ సమయమందైనా ఈ స్థలమందైనా ఈ స్థితిలో దేవున్నా స్తుతి పాడేదను. ఈ సమయమందైనా ఈ స్థలమందైనా ఈ స్థితిలో దేవున్నా స్తుతి పాడేదను. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఈ సమయమందైనా ఈ స్థలమందైనా ఈ స్థితిలో నీవున్నా స్తుతి పాడేదను. ఏ స్థలమందైనా ఈ స్థలమందైనా ఈ స్థితిలో నీవున్నా స్తుతి పాడేదను. తన చేతులతో నన్ను నిర్మించగా నా సృష్టికర్తను కొనియాడేదను. తన చేతులలో నన్ను నిర్మించగా నా సృష్టికర్తను కొనియాడేదను. యెహోవా రాఫా నన్ను స్వస్థపరచును. యెహోవా షమ్మా నా ధ్వజముగా. యెహోవా నిస్సీ నా ధ్వజముగా. అల్ఫా ఒమేగా ఆది దేవునికే ఆరాధనా. ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా
దేవుడు ఆరాధనా ఉన్న నన్ను గొర్రె అనేకమైన పిల్ల బంధకములతో బంధింపబడి నన్ను క్రీస్తుకే విడిపించిన దేవుడవయ్యా. నా ఆరాధనా స్తుతి ఆరాధన నీకే తండ్రి. ఈ ప్రార్థించగలుగుతూ ఉన్నామా? సమయమందైనా స్తుతించగలుగుతూ ఈ ఉన్నామా? ప్రతి ఒక్కరూ స్థలమందైనా ఆలోచిద్దాం. ఏ ఇంకా ఏ స్థితిలో బంధకాలంలో నీవు ఉన్నా బంధింపబడి ఉన్నావో, స్తుతి ఏ అలవాట్లతో పాడేదను. నీవు బంధింపబడి ఉన్నావో, ఏ మధ్యాహ్న సమయమందు నీకు సమయమందైనా నీవే ఏ పరీక్షించుకోనండి. నీకు నీవే విమర్శ స్థలమందైనా చేసుకునండి. ఏ నేను ఇంకా ఈ స్థితిలో బంధకాలతో ఉన్నా బంధింపబడి ఉన్నానయ్యా. స్తుతి నాకు విడుదల నీవు దయచేయవా పాడేదను. ప్రభువా? నాకు విడుదల నీవు దయచేయవా ఆరాధనా ప్రభు అని ప్రార్థిద్దాం. దేవుని వైపు చూద్దాం. ఆరాధనా స్వస్థపరచు నా యెహోవా, ఏర్పరచుకున్న ప్రియుడేసు యెహోవా మనకు విడుదలిచ్చే క్రీస్తుకే దేవుడై ఉంటున్నాడు. ఆరాధనా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి మహాపరిశుద్ధుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఇంకా ఈ మధ్యాహ్న సమయమందు నాయన ఈ స్థుతి ఆరాధన నీకు నాయన సమర్పిస్తున్నాం ప్రభా. నీవు మమ్మల్ని ఏర్పరచుకొని పిలిచి నీ సొత్తుగా నీవు మమ్మల్ని సిద్ధపరచుకున్న దేవుడు ప్రభువా. ఇంకా మేము ఏ బంధకాలతో బంధింపబడి ఉన్నాము, ఏ అలవాట్లతో నాయన నీ సన్నిధిని మేము నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాము నాయన. ఈ మధ్యాహ్న సమయమందు మిమ్మల్ని మేము పరీక్షించుకునేటువంటి కృపను మీరు మా కొరకు దయచేయమని వేడుకుంటున్నాను. ముఖ్యంగా నాయన నీ దాసుని వెత్తి పట్టమని వేడుకుంటున్నాం. నీ దాసుల్లో నుండి నీవు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను ప్రభువా. మా హృదయాలకు కావలసిన చక్కటి వర్తమానాన్ని నీవు దయచేయండి. నీ ఆత్మీయ భోజనమును మీరు మా కొరకు వడ్డించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ దాసుని నీ ఆత్మ అభిషేకముతో మీరు నింపమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. వట్టిగా వచ్చిన మమ్ములను ప్రభువా నీ నిండైన దీవెనలతో మరి నింపి పంపమని ఈ చిన్న ప్రార్థన నీకే సమర్పించుకుంటూ యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మను దీవించునుగాక. మరొక పర్యాయము దేవుని మాటలు వినటానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి వందనాలు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూసినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాన్ని వెంబడించి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ అది మీరు వెళ్ళు త్రోవ ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు. యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేలీలు నడిపింపబడుతూ ఉన్నారు. మోషే దగ్గర కనానులో ప్రవేశించి పిస్కా కొండ వరకు మోషే ఉన్నాడు. మోషేను దేవుడు పిలుచుకున్నాడు. కొండ ఎక్కు అని చెప్పి కొండ ఎక్కించి బాగా వృద్ధాప్యములో ఉన్నాడు. 120 సంవత్సరాలు వయసు మోషేకు. అప్పటికి వృద్ధాప్యంలో ఉన్నాడు. వృద్ధాప్యం ఉన్నప్పటికీ అతడు కాళ్ళు బెనకలేదు, శక్తి తగ్గలేదు, చూపు అసలే తగ్గలేదు. అయితే ఆయన ఆ కొండ ఎక్కిన తర్వాత దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇవ్వబోయే ఆ కనాను ప్రదేశాన్ని మోషేకు చూపిస్తాడు. ఇదిగో నేను వాగ్దానం చేసిన ఈ ప్రదేశమంతా కూడా నీ ప్రజలకు ఇవ్వబోతున్నాను, నీవు కన్నులారా చూడు అని చెప్పి అక్కడికి వెళ్ళకూడదు అని చూపించి అక్కడే దేవుడు పిలుచుకున్నాడు మోషేను. మోషే దేవుని యొద్దకు వెళ్ళిపోయాడు. ఆ భారమంతా
యెహోషువ మీద పడింది. యెహోషువ మొదటి అధ్యాయం చదవక్కర్లేదు, కానీ దేవుడు స్వయంగా యెహోషువతో మాట్లాడుతాడు. భయపడకము, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటాను. ఈ ప్రజలను కనానులోనికి ప్రవేశపెట్టే బాధ్యత నీదే అని యెహోషువకు అప్పగిస్తాడు. మరి ఈ 3 అధ్యాయంలో మనం చూస్తే ఇశ్రాయేలీయులను అందరూ హిత్తీము నుండి మొదటి వచనంలో బయలుదేరి యోర్దానుకు వచ్చి దాదాపు దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాలెములో తిరుగుచూ జనులకు ఈలాగున ఆజ్ఞాపించిరి. ఎలాగంటే, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలెను. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు అక్కడక్కడ మజిలీలు వేసుకుంటూ నివాసాలు ఏర్పరచుకుంటూ ఒక్కసారే ఎకాయికిగా రాలేదు. 40 సంవత్సరాలు ఎందుకు వాళ్ళకి పట్టిందంటే, దేవుడు వాళ్ళకి గుణపాఠం నేర్పించడానికి అక్కడక్కడే అరణ్యములో తిప్పులాడించి 40 రోజులకి వెళ్ళవలసిన ఆ ప్రయాణము 40 సంవత్సరాలు పట్టింది. అక్కడక్కడ వారు మజిలీలు, మేఘం ఎక్కడైతే నిలబడుతుందో అక్కడ వారు ఆగాల. అక్కడ వెంటనే ఈ టెంట్లు, గుడారాలు వేసుకుంటారు కదండి, ఆ టెంట్లు వేసుకుంటారు. వాళ్ళ వెనకాలే ఆ టెంట్లు పట్టుకుని వెళ్తారనమాట అండి. గాడిదల మీద, ఒంటెల మీద అవన్నీ వేసుకుని వాళ్ళు ప్రయాణమై వెళ్తూ ఉంటారు. ఎక్కడ మేఘం ఆగిందో అక్కడ వాళ్ళు టెంట్లు వేసుకుని, అక్కడ వారం అవుతుందో, 10 రోజులు అవుతుందో, 2 వారాలు అవుతుందో, ఎంతవరకు మరి ఆ మేఘం ఎప్పుడు కదులుతుందో అప్పటి వరకు కూడా మరి వాళ్ళు అక్కడే ఉండేవారు. పగలు మేఘస్తంభంలోను, రాత్రి ఆ మేఘమే మరలా నిలబడి ట్యూబ్ లైట్ లాగా వాళ్ళందరికీ వెలుగిచ్చేదటండి. పగలు మేఘస్తంభములోను, రాత్రి అగ్నిస్తంభము. అదే అగ్నిస్తంభముగా వారి ఎదుట నిలబడేదట. ఆ మేఘం ఎప్పుడైతే మరి కదులుతుందో, కదిలినప్పుడు వెంటనే ఆ గుడారాలు తిప్పేసుకుని మూటలు కట్టేసుకుని ప్రయాణము సాగాలన్నమాట. ఎంతవరకు వెళ్ళాలి అంటే, ఆ మేఘము మరలా ఎక్కడ ఆగుతుందో అక్కడ వరకు వెళ్ళాలి. ఇది యాత్ర, అరణ్య యాత్ర. ఐగుప్తు నుండి కనానుకు ఐగుప్తు యాత్ర. ప్రియమైన వారలారా, మనము కూడా ఈ లోక యాత్ర, ఈ లోకము నుండి పరలోకానికి యాత్రికులు అంటున్నాడు పేతురు గారు. యాత్రికులను పరదేశులము అంటున్నాడు. మనము యాత్రికులము, ఈ లోకము నుండి పరలోకం. ఈ లోకం అనేది అరణ్య యాత్ర. వారు ఎలాగూ యాత్ర చేశారో అలాగే మనము యాత్ర చేస్తూ ఉన్నాము. ఆ క్రింద ఒక మాట చెప్తున్నాడు, 4వ వచనము చివరి భాగంలో, మీరు వెళ్ళు త్రోవ ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు. ప్రియమైన వారలారా, వాతావరణంలో మార్పులు వస్తూ ఉన్నాయి. ఏ సమయంలో ఏమి సంభవిస్తుందో మనకి తెలియదు. ఈ అరణ్య యాత్రలో వారు ఎదుర్కొన్న విషయాలు కొన్ని మీ ముందు పెట్టాలని నేను, మనకు ఎదురయ్యే కష్టాలు, సమస్యలు, అడ్డులు, ఆటంకాలు అవన్నీ మనము గుర్తు చేసుకోవటానికి, జాగ్రత్త పడటానికి
మనము ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకు ముందు మీరు వెళ్ళిన త్రోవ, మీరు వెళ్ళు త్రోవ ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు. కనుక మనం ఏం చేయాలి? పైన చెప్పాడు, మందసము యాజకులు మోయిచుండగా, అంటే మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరును మీ స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. దేని వెంబడండి? మనుషులు వెంబడా? మన ముందు దేవుని మందసము. దేవుని మందసము ఎలా ఉంటుందంటే ఒక బాక్స్ అన్నమాట అండి. తుమ్మకర్రతో చేయబడిన ఒక బాక్సు, చాలా బరువైంది. దానిలో మోషే అన్నైన అహరోను చేతి కర్ర, చిగురించే కర్ర అన్నమాట అండి, చేతి కర్ర, మన్నా పాత్ర, 10 ఆజ్ఞలు పలకలు ఆ బాక్సులో, ఆ మన్నాలో ఆ యొక్క మందసములో ఉంటాయన్నమాట అండి. అవి మూడు ప్రసంగాలే. అవి వాటి జోలికి మనం ఇప్పుడు వెళ్ళటానికి టైం లేదు, కానీ అవి ఆత్మీయ అర్థాన్ని తెలియచేస్తాయి. ఆ 3 వస్తువులు ఏమిటి చెప్పండి? మొదటిది అహరోను చేతికర్ర. చేతికర్ర అంటే తెలుసు కదండి, ఇంత కాదు. చేతికర్ర పల్లెల్లో ప్రతి వాళ్ళ చేతిలో కర్ర ఉంటుంది. పొలానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ కర్ర పెట్టుకుని వెళ్తారు. ఆ రోజుల్లో కూడా ప్రతి వారి చేతుల్లో కర్ర ఉండేది. అహరోను చేతిలో కూడా కర్ర. అది ప్రత్యేకమైన కర్ర అన్నమాట అండి. అది చాలా గొప్ప విలువైన కర్ర. దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. అది చిగురించిందంటండి. చిగురించడం అంటే చెట్టు చిగురించినట్లుగా అది చిగురించి బాదాము పువ్వులు కాయలు కూడా కాసిందంటాను ఒక రాత్రిలోనే. దాని కథ పక్కన పెట్టేద్దాం. తర్వాత మన్నా పాత్ర, ఒక మన్నా పాత్ర, వారు మన్నా తిన్నారు కదా అరణ్యములో, ఆ పాత్రను వాళ్ళు గుర్తుకు పెట్టుకున్నారట, ఆ పాత్ర. తర్వాత మూడోది మోషే 10 ఆజ్ఞలు పలకలు, 2 పలకలు అందులో ఉండేవి. అంతే. ఇటేపు ఒక కెరూబులు దూత, ఇటేపు ఒక కెరూబుల దూత, 2 కూడా ఎదురుబెదురుగా ఉంటాయి. దీన్ని ఎవరంటే వాళ్ళు ముట్టుకోకూడదు. చాలా పవిత్రమైన మందసము. యాజకులు మాత్రమే వాళ్ళకు వాళ్ళు ప్రతిష్ఠించుకొని ప్రార్థనాపూర్వకంగా దాన్ని మొయ్యాలి. మోతకారులు ఉంటాయి, సవారి మోస్తారు కదండి, అలాగా మోతకారులు ఉంటాయి. ఆ మోతకారులతో ఈ లేవీయులు మోస్తారనమాట అండి. అది లేవీయులు మోస్తున్నప్పుడు జనులందరూ కూడా వారి వారి స్థలాల నుండి బయలుదేరి దాని వెనుక వెళ్ళాలటండి. ఎవరు కూడా దాని దగ్గరగా వెళ్ళకూడదు, ఎందుకంటే అది చాలా పవిత్రమైన మందసము. అర్థమైందా? పవిత్రమైన స్థలం ఉంటుంది. మందసము కూడా చాలా విలువైన మందసము. దాన్ని ఎవరంటే వాళ్ళు మోయటానికి వీల్లేదు, ఎవరంటే వాళ్ళు పట్టుకోవటానికి వీల్లేదు. దానికి దూరముగా ఎడముగా ఉండాలి. ఎడముగా అంటే అంత దూరం ఉందంటే దాని వెనకాల మనం ఉండాలి, దగ్గరగా వెళ్ళి దాన్ని ముట్టుకోవటానికి ఎవరు ప్రయత్నం చేయకూడదు. అక్కడ క్లియర్గా వ్రాసాడు అనమాట అండి. ఏమండి, మరి ఎంత 2 వేలల కొలలు, మూరలు వెడల్పు అంత దూరం ఉండాల. దానిని మీరు వెళ్ళు త్రోవ ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు. ఆ మందసాన్ని చూసుకుంటూ, ఆ మందసాన్ని వెంబడిస్తూ ప్రయాణం చేయాల.
మందసము యొక్క విలువేంటో మీకు 2 వచనాల్లో మీకు ముందు చెప్తాను. మందసము దేవుని సన్నిధికి గుర్తు. మందసము ఏ ఇంటిలో ఉంటే ఆ ఇల్లు ఆశీర్వదింపబడుతుంది. దావీదు కాలంలో ఈ మందసము ఒబేదెదోము అనే ఒక పేదవాని ఇంటిలో ఊరు వెలుపల ఒక పేదవాడు చిన్న గుడి చేసుకుని ఉంటా ఉన్నాడటండి. ఆ మందసము తీసుకురావటంలో కొంత ఆటంకం కలిగింది. ఆటంకం కలిగినప్పుడు దానికి భయపడి ఈ మందసము చాలా డేంజరు, ఇది మనం ఎక్కడ పెట్టినా అపాయమే, ఆ పోతే పోయాడులే అని చెప్పి ఆ మందసాన్ని తీసుకెళ్ళి ఆ గుడిసెలో పెట్టేశారటండి. ఆ మందసాన్ని ఆ యొక్క ఒబేదెదోము ఎంతో ప్రేమతో, నా దేవుని మందసము నా ఇంటికి రావటము నా భాగ్యము అని చెప్పి దాన్ని చాలా జాగ్రత్తగా ఇంటిలో పెట్టుకుని దాన్ని ఎంతో పవిత్రముగా మరి చూసుకున్నాడటండి. అయితే ప్రేమైన వారలారా, 3 నెలలు తిరగకుండానే ఆ ఒబేదెదోము గొప్ప ఆస్తిపరుడైపోయాడటండి. దేవుని ఆశీర్వాదము అది ఎలాగొచ్చిందో తనకి తెలియదు. మందసము యొక్క విలువది. భూస్వామైపోయాడు, పేదవాడు, తినటానికి భోజనం లేనివాడు గొప్ప ఇళ్ళు కట్టేశాడు, గొప్ప పొలాలు కొనేశాడు, గొప్ప ఆస్తిపరుడైపోయాడు. ఊరు వాడ ఎక్కడి నుంచి వచ్చింది ఈ గొప్ప ఆశీర్వాదం అతనికని ఊరు వాడ తెలిసిపోయేసరికి దావీదు దగ్గరికి వెళ్ళిపోయింది. ఒకనాడు ఒబేదెదోము ఇంట్లో మందసాన్ని పెట్టాం కదా, అతని మందసము మరి ఉండుట వలన అంత గొప్పవాడైపోయాడని చెప్పి తెలిసేసరికి దావీదు వెంటనే ఆ మందసాన్ని అక్కడ ఉంచటానికి వీల్లేదు, దావీదు పురానికి తీసుకురావాలని ఎంతో మరి యాజకులను లేవీలను సిద్ధపరచుకుని దాన్ని మర్యాదగా దావీదు పురానికి తీసుకురావటం జరుగుతుంది. దాని విలువ మొదట మనం గ్రహించాము. రెండవదిగా చూడండి, ఐగుప్తు నుండి బయలుదేరి వస్తున్న సందర్భంలో ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే ఫరో సైన్యము వెనకాల తరుముకుంటూ వాళ్ళు వెళ్ళటము ఫరోకి ఇష్టం లేదు. వాళ్ళు ఎప్పుడూ బానిసలుగానే ఉండాలి, వాళ్ళని వెళ్ళనివ్వకూడదని ఫరో సైన్యము గుర్రాలు రథాలు వేసుకుని బయలుదేరి స్పీడ్గా వస్తూ ఉంటే వీళ్ళకి ఏమైపోయిందంటే భయం పుట్టేసింది. ఎవరికండి? ఇశ్రాయేలీయులకు. మోషే బుద్ధి ఉన్నదా లేదా? మమ్మల్ని అరణ్యములో చంపడానికి తీసుకుని వచ్చావా? మాకు అక్కడ ఐగుప్తులో సమాధులు లేక ఇక్కడ చంపడానికి వచ్చావా అని చెప్పి మోషే మీద తిరగబడతారు. చూడండి 14-11 వచనం చూస్తే, అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించిన మమ్మును ఇట్లా చేయనేలా భయపడిపోయి వారి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఫరో వచ్చి మరలా మమ్మల్ని ఏం చేస్తాడో ఏమో అని ఫరోకు భయపడతా ఉన్నాడు. ప్రియమైన వారులారా, వారి ప్రయాణములోనే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఫరో సైన్యము, శత్రు సైన్యము తరుముకుంటూ వస్తూ ఉన్నారు. ముందుకు పోదామంటే సముద్రము, వెనక్కి వెళ్దామంటే శత్రు సైన్యము, ఇటు పోదామంటే కొండలు, భయంకరమైన పర్వతాలు ఎక్కాలంటే ఆడవాళ్ళ వల్ల అవుతుందా? మగవాళ్ళే కొంతమంది ఎక్కలేరు. భయంకరమైన కొండలు,
ఇటు చూస్తే భయంకరమైన అడవి మధ్యలో ఉండిపోయారండి. అటువంటి పరిస్థితిలో మోషే దేవునికి మొరపెట్టాడు. దేవుని ఎదుట సాష్టాంగపడి దేవునికి మొరపెట్టాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అంతలో యెహోవా మోషేతో 15వ వచనం, నీవేళ నాకు మొరపెడుతున్నావు, తాగిపోండి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. ఏమండి, నాకు ఎందుకు ఇక మీరు భయపడి మొరపెడుతున్నారు? మొరపెట్టండి, కానీ ఎందుకు భయపడుతున్నారు? సాగిపోండి, ముందుకి వెళ్ళండి. మోషే, నీ చేతిలో ఉన్న ఆ కర్రను సముద్రం మీద అది పొంగుతూ అలలు పైకి రేగుతూ పొంగుతూ ఆ సముద్రం పారుతూ ఉంది. ఎవరైనా అడుగు పెడితే ఎక్కడ లోనికి వెళ్ళిపోతారో అని భయపడతా ఉన్నారు ప్రజలు. అయితే ప్రియమైన వారలారా, యాజకులకు చెప్పాడు, సముద్రము ఎప్పుడైతే ఈ కర్ర సముద్రం మీద వేయగానే ఈ ఎర్ర కార్పెట్ ఉన్నది చూడండి, అలాగా ఆ సముద్రము ఈ పక్కన ఆ పక్కన ఏమైపోయిందంటే నిలిచిపోయింది, గోడలాగా నిలిచిపోయిందండి. ఈ గోడ ఈ పక్కన, ఆ గోడ ఆ పక్కన. దేవుడు అంత అద్భుతం చేస్తా ఉంటే ఏమా వీళ్ళు భయపడుతున్నారు. యాజకులు దేవుని మందసాన్ని మోసుకుంటూ మొదట వాళ్ళు వెళ్ళాలి, సముద్రంలో అడుగు పెట్టాలా. ఎందుకంటే దేవుని మందసము వారి భుజాల మీద ఉంది. భుజాల మీద ఉండి దిగటానికి, సముద్రము లోనికి దిగటానికి భయపడుతున్నారు. ఎక్కడ నీళ్లు వచ్చేస్తాయో, ఈ నీళ్ళకి వచ్చేస్తాయి, ఈ నీళ్ళు వచ్చేస్తాయని భయపడిపోతున్నారు. ఆరిన నేల కనబడుతుంది, గోడలాగా సముద్రం అలాగే నిలిచిపోయింది. కానీ ఈ లేవీయులు అలాగ అడుగు పెట్టారండి. అడుగు పెట్టి మందసంతో అడుగు పెట్టగానే అది గోడలాగా నిలిచిపోయింది. వీళ్ళు అవతల ఒడ్డుకి వెళ్ళే వరకు కూడా ఆ నీళ్లు అలాగే నిలిచిపోయింది. ఇది చాలా అద్భుతము. అద్భుతం అంటే మహా అద్భుతము. ప్రియమైన వారలారా, మీరు మందసాన్ని మీరు మీ ముందు పెట్టుకుని ఈ నూతన సంవత్సరములో దాని వెంబడి మీరు వెళ్తే సముద్రము లాంటి మహా కష్టాలు, మహా ఇబ్బందులు, మహా వ్యాధులు, మహా సమస్యగా ఉన్న వాటన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే వాటిని వీటిని ఇటు ఆపు చేసి ఆరిన నేల మీకు కనపడతా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వారు ఆ ఎర్ర సముద్రంలో దాటుకుంటూ వారు వెళ్ళిపోయారు. ఆ సమస్య వారిలో నుండి దాటిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రియమైన వారలారా, నూతన సంవత్సరంలో మన ప్రయాణము సాగిపోవాలంటే ఏదో ఒక సమస్య మనకు ఎదురవుతుంది. రెండవదిగా చూద్దామండి, వీళ్ళు మధ్యకి వెళ్ళిపోయారండి. సముద్రం అంటే చిన్న పాయ, చిన్నదా. ఆవతల ఒడ్డుకి వెళ్ళాలంటే కనీసము ఏమండి మరి కిరికేరా అంత దూరం అన్నా వెళ్ళాలి. అంత దూరం వెళ్ళాలంటే కనీసం ఎన్టీఆర్ కాలనీ దగ్గరికి వెళ్ళేసరికి వీళ్ళు వచ్చేస్తా ఉన్నారు, సైన్యము, గుర్రాలు, రథాలు పట్టుకుందామని. వీళ్ళు కూడా దిగిపోయారు. ఎక్కడికి? సముద్రంలోనికి. వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, మనం వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు కూడా రథాలు, గుర్రాలు వేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడు బాగా రానిచ్చిన తర్వాత ఏం చేశాడంటే, పరు గుర్రములను, అతని రథములను, అతని రౌతులను ఏమంటే సముద్రంలో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మరలించాను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిరి.
దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఆరిన నేల, నీ సమస్యలకు ఆయన పురుస్తా పెట్టి ఆరిన నేల నీకు కనపరుస్తాడు. ఎప్పుడంటే మందసమును మనము మర్చిపోకూడదు. మందసం అంటే దేవుని సన్నిధి. ఉదయం సాయంకాలము దాని ఎదుట మనము ఏం చేయాలి? దేవునికి అప్పగించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, మా జీవిత యాత్రలో మా కుటుంబాన్ని మీరు నడిపించండి నాయన. బిడ్డలు బయటికి వెళ్ళినప్పుడు, ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు, ఏమండి పొలం పనులకు వెళ్ళినప్పుడు, ఇంకా కూలి పనులకు వెళ్ళినప్పుడు, ఇంకా ఏమండి మరి ప్రయాణాలకు వెళ్ళినప్పుడు, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనతో ఉండి నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈ చక్కని వాగ్దానములు మన వెనికిడిలో ఆయన మనకు తోడుగా ఉండి మనను నడిపించేవాడు. మనం ఎక్కువగా ఇంతకుముందు చేసుంటావు ప్రార్థన, కానీ ఈ సంవత్సరము మరెక్కువగా ప్రార్థనలో నీవు గడుపు. నా ప్రార్థన ఏమిటంటే, ప్రభువా, మంచి చక్కని మరి శ్రేష్టమైన వరము నాకు దయచేయి, స్వస్థత వరము. నేను ప్రార్థన చేస్తున్నానంటే అనేకులకు దీవెనకరముగా ఉండాలి నాయన. నేను ప్రార్థన చేస్తున్నాను, కొంతమందికి మేలు కలుగుతుంది, కొంతమందికి మరి మేలు కలగట్లేదు. అయితే అందరూ కూడా మేలు పొందుకునేలాగన సహాయం చేయండి. దేవుడు మీకు కూడా ఇస్తాడండి. నాకే కాదు, దైవజనుడిగా నాకే కాదు, మీరు కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన బిడ్డలు. దేవుడు మీకు ఆ వరాన్ని, స్వస్థత వరమే కాదు, రమేష్కు చక్కగా పాటలు పాడే వరం ఇచ్చాడు. ఏమండి మరి బిడ్డలు వాద్యాలు వాయించే వరాలు పొందుకున్నారు. చక్కగా ఉద్యోగముగా సంఘాన్ని మరి నడిపిస్తూ ఉన్నారు. ఇప్సిబాను కూడా నిలబెట్టి చక్కగా మరి ప్రార్థనలో గడుపుతూ ఉంది. కొంతమంది స్త్రీలను పగలు కాసేపు దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తాము. సంఘ పరిచర్య కొరకును, సంఘం అభివృద్ధి కొరకును, సంఘ క్షేమాభివృద్ధి కొరకు భారంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక అందులో మీరు కూడా మీకు అవకాశం ఉంటే, అవకాశాన్ని ఉండదు కలిగించుకుని మీరు ఆ యొక్క కూడికలో మీరు ఏకీభవిస్తే దేవుడు మిమ్మును మీ కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. ఈ కొత్త సంవత్సరములో ఎంతో దీవెనకరముగా మనం సాగిపోవాలని ఈ మాటలు చెబుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. వాక్యం ఎంతవరకు మీకు అర్థమైందో నాకైతే తెలియదు, కానీ దేవుడు చక్కటి వర్తమానాన్ని ఈ దినం మనకు అనుగ్రహించాడు. నూతన సంవత్సరంలో మొదటి ఆదివారము దేవుడు మంచి వాక్యంను మన కొరకు అనుగ్రహించాడు. మరి మనము నడుస్తున్న త్రోవ ఇంతకు ముందు మనము ఎరిగినది కాదు, మనం నడిచిన మార్గము కాదు. ఎందుకంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనకైతే తెలియదు. మరి నాలుగు రకాల మరి అడ్డంకులు, అంటే సముద్రముల వంటి సమస్యలు, మరి నదుల వంటి యోర్దాను నదుల వంటి సమస్యలు, పర్వతముల వంటి సమస్యలు, వంకర త్రోవల వంటి సమస్యలు మనకి ఎన్ని కలిగినా ఎవరిని ముందుగా పెట్టుకోమని మనకి దేవుడు వర్తమానం ద్వారా మాట్లాడాడండి. దేవుని మందసమును, దేవుని సన్నిధిని మనం ముందుగా పెట్టుకొని మరి నడిచినప్పుడు అన్ని సమస్యలు, పర్వతముల వంటి సమస్యలు, సముద్రముల వంటి సమస్యలు ఎన్ని కలిగినా వాటన్నింటి నుండి దేవుడు మనల్ని విడిపించి నడిపించగల సమర్థుడై ఉంటున్నాడు. దేవునికి నామమునకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతమంది విశ్వసిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ
విశ్వసించిన ప్రతి ఒక్కరూ దేవుడిచ్చిన ఈ వర్తమానాన్ని బట్టి మరొక పర్యాయం మన రెండు హస్తాలైతే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు అనేక వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, వచ్చిన ప్రతి ఒక్కరిని, స్త్రీ పురుషులను, యవనస్తులను, నాయన బాలులను, మా ప్రభు బాలికలను, పసిపిల్లలను, నాయన ప్రతి ఒక్కరిని నీ పాదాలకు అప్పగించుకుంటూ ఉన్నాను. నాయన, ఒక్కొక్కరిపై నీ హస్తము చాపండి, నీ దీవెన దయచేయండి. మేము నడవలసిన మార్గము మీరు మాకు బోధించండి ప్రభు. ఇంతకుముందు వెళ్ళిన త్రోవ కాదు నాయన, ఈ సంవత్సరము మేము ఎలాగూ నడవాలో నీ యొక్క వాక్యములో నుండి కొద్ది మాటలు మాకు తెలియజేసినావు నాయన. వాటిని మేము గుర్తుపట్టి, ముఖ్యంగా మందసమనే దేవుని సన్నిధిని మేము మా ఎదుట పెట్టుకొని మా పందెపరంగములో ఓపికతో పరిగెట్టుటకు నీ కృప అనుగ్రహించండి. విత్తబడిన వాక్యం ప్రతి వారి హృదయంలో ఫలింపచేయండి. నీవే మార్గము నాయన, మా మార్గమును సరళం చేయువాడవు నీవే నాయన. రాజమార్గముగా నాయన మీరు మమ్మలను అందులో నడిపించగలిగిన శక్తివంతుడు అయిన నీవు మమ్మల్ని నడిపించండి ప్రభువా. వచ్చిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలు దీవించవలసిందిగా మనం చేస్తున్నాం నాయన. మా ప్రభువా, ప్రతి ఒక్కరికి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత్యము వరకు నీ కనుదృష్టి ఒక్కొక్కరిపై రానివలసిందని మనం చేసుకుంటూ ఉన్నాను. నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను, దశమభాగములను ఏం తీసుకొచ్చి నీ సన్నిధిలో సమర్పించారో వాటికి అత్యధికమైన నీ కృప అనుగ్రహించి నాయన 30 దంతలు, 60 దంతలు, 100 దంతలుగా ప్రతిఫలము దయచేయమని మనం చేస్తున్నాం. ఈ వారమంతా నీ రెక్కల చాటున భద్రపరచండి. రాని వారిని మీరు దర్శించి మరొక ఆయన వారమును వారికి అనుగ్రహించమని యేసయ్య నామములో వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. తను పాడుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. స్తుతి మహిమలు నీకే ప్రభువా, నిత్యము నిన్నే కొనియాడేదా. స్తుతి మహిమలు నీకే ప్రభువా, నిత్యము నిన్నే కొనియాడేదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము, సమాధానము కూడి వచ్చిన మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ఆమేన్.